సో టుడే టాపిక్ వచ్చి హెడర్ అండ్ ఫూటర్, పేజ్ నెంబర్, టెక్స్ట్ బాక్స్ వీటి గురించి అయితే చెప్తాను. అయితే ముందుగా మనం ఇవి ఒక్కొక్కటి చూసేద్దాం. ముందు ఫస్ట్ వచ్చి హెడర్ అండ్ ఫూటర్ అంటే మనం ఎంఎస్ ఆఫీస్లో వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అదే విధంగా దాని గురించి అనమాట. సెకండ్ వచ్చి పేజ్ నెంబర్. పేజ్ నెంబర్ అంటే ఏం లేదు, మనం ఏమైనా కొన్ని బుక్స్ చూస్తూ ఉంటాం ఐడెంటిఫై చేయడానికి, అదనమాట. థర్డ్ పాయింట్ వచ్చి టెక్స్ట్ బాక్స్ అనమాట. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చి డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అంటే మీకు వీడియోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అదే ఫిఫ్త్ పాయింట్ వచ్చి సింబల్స్ అనమాట. సిక్స్త్ పాయింట్ వచ్చి ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ అంటే మనం మ్యాథమెటిక్స్ చేస్తాం కదా, దాని గురించి అది. అదేవిధంగా సెవెంత్ పాయింట్ వచ్చి సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ అంటే మనం కొన్ని అప్లికేషన్లు చూస్తూ ఉంటాం. 8 పాయింట్ వచ్చి డేట్ అండ్ టైం. 9 పాయింట్ వచ్చి ఆబ్జెక్ట్. 10 వచ్చి టేబుల్స్ అనమాట. టేబుల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మనం ఈ 9 పాయింట్ నుంచి చూసేద్దాం. ముందు ఫస్ట్ వచ్చి హెడర్ అండ్ ఫూటర్. సో దీనిని కొన్ని కంపెనీల పేర్లు అదేవిధంగా పబ్లిషర్ నేమ్ని మనం ఇన్సర్ట్ చేస్తాం కదా, దాని గురించి అనమాట. ఇప్పుడైతే మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి హెడర్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయగానే కొన్ని హెడర్లు అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అనమాట. దీంట్లో మీకు ఏ హెడర్ నచ్చితే ఆ హెడర్ని మీరు ఓకే చేసుకోండి. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే చూడండి నాకు డిస్ప్లే మీద ఈ విధంగా అయితే హెడర్ అయితే టైప్ అయింది. ఇక్కడ చూడండి టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ అని వచ్చింది. దీన్ని హెడర్ అంటాం అనమాట. ఇక్కడ మనకున్న ఈ బాక్స్లో అక్కడ మీకు కొన్ని నేమ్స్ వస్తాయి అనమాట. ఆ నేమ్స్ని మీరు డిలీట్ చేసేసి ఇక్కడ మీరు మీ కంపెనీ నేము అదేవిధంగా లేకుంటే మీ పేరు అదేవిధంగా పబ్లిషర్ నేము ఈ విధంగా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నేనైతే సమ్ ఎగ్జాంపుల్ మమ్ముబాయ్ అని ఇస్తున్నాను ఒక పేరు. దీనిని హెడర్ అంటారనమాట. మీకు అర్థమవుతుందా? అంటే మనం కొన్ని బుక్లో కానీ అదేవిధంగా గ్రంథాలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు చూడండి, మీరు ఒక డాక్యుమెంట్ పైన కంపెనీ నేము అదేవిధంగా పబ్లిషర్ నేము ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారంటే ఈ హెడర్ని ఉపయోగించి పైన ఇన్సర్ట్ చేస్తారనమాట. అంటే మనం దీన్ని ఒక్కసారి ఇస్తే చాలు, అది ఎన్ని పేజీలకి మనం డాక్యుమెంట్లో టైప్ చేస్తాం అన్ని పేజీలకి అదైతే పైన డిస్ప్లే అవుతుంది అనమాట నేము. దీన్ని హెడర్ అంటారు. ఇప్పుడు ఫూటర్ అంటే మౌస్ పాయింట్ పేజీని పైకి స్క్రోల్ చేయండి. మనం మౌస్ పాయింట్ పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి పేజీ లాస్ట్న ఇక్కడ హెడ్లైన్ వల్ల దీన్ని ఫూటర్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మనం కంపెనీ ఆర్డర్స్ అవి ఇచ్చేయచ్చు. మనం కీబోర్డ్ ద్వారా అయితే ఏ విధంగా వెళ్తామంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు మౌస్ ట్రాక్ చేయకుండా. ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ వల్ల దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి గో టు హెడర్ వల్ల దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా ఆ హెడర్లోకి అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడైతే మనం కంపెనీ అడ్రస్ అదేవిధంగా మీ పేరు అదేవిధంగా వాట్సాప్ నెంబర్లు కొన్ని పేజీలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దాని గురించి అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ మమ్ముబాయ్ ఇస్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ www.com mummubai.com ఆ విధంగా ఇస్తాం కదా, అలా లేకుండా మామూలుగా మమ్ముబాయ్ అని ఇస్తున్నాను అంటే మీకు చూపించడానికి. ఈ విధంగా అయితే మనం ఇక్కడ ఇచ్చేసి దీన్ని మిడిల్లోకి పెట్టేసుకుందాం. అలైన్లోకి వెళ్ళి వ్యూవర్స్ మీరు వీడియోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి అలైన్లో మిడిల్ ఇచ్చేస్తున్నాను. సెంటర్ అలైన్మెంట్ ఇవ్వగానే ఇది మధ్యలో వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి ఈ హెడర్లో పైన మమ్ముబాయ్ అని వచ్చింది, కింద ఫోటోలో చూడండి ఇక్కడ మమ్ముబాయ్ అని వచ్చింది. చూసారా? ఇక్కడ మనం ఒక్కసారి టైప్ చేస్తే మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ప్రతి ఒక్క పేజీ చూడండి ఆ పేరు అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి నేను 3 పేజీల డాక్యుమెంట్ ఉంది, 3 పేజీలకి ఈ విధంగా అయితే ఆ పేరు డిస్ప్లే అయింది. దీన్ని మనం హెడర్ అండ్ ఫోటోతో యూజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా దీన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, హెడింగ్ అండ్ ఫోటోని. కావాలైతే ఈ మోడల్ని పెట్టుకోండి. ఈ మోడల్ మీకు వద్దు అనుకుంటే దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పైన, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు దీన్ని స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్లు మీరు ప్రీవియస్ వీడియో చూసారు. ఇది వచ్చేది మనకి లెంత్ అనమాట, లెంత్ వెయిట్లో దాని గురించి. ఇప్పుడైతే చూడండి హెడర్కి స్పేస్ ఇస్తున్నాను ఈ విధంగా పైకి కిందకి. అదేవిధంగా మనం ఫుటర్కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మళ్ళీ మన డిజైన్ ఆప్షన్కి కింద ఫుటర్ కనిపిస్తుందా, ఈ విధంగా మనం ఫుటర్ కూడా ఇచ్చేసి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట పైకి కిందకి నేము. అంటే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలో అలాగా. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మోడల్ నచ్చలేదు, ఇంకో మోడల్ కావాలైతే ఏం చేయాలి, దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి డిజైన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్కి వెళ్ళి హెడర్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ చూడండి ఫస్ట్ చేసే ఇలాగ మీకు ఏ మోడల్ కావాలైతే ఆ మోడల్. ఇప్పుడైతే మోడల్ మార్చాను. ఇప్పుడు మోడల్ మార్చి చూడండి ఈ విధంగా వచ్చింది మనకి పేజీకి. చూసారా? ఇదే ప్రతి ఒక్క పేజీకి ఈ మోడల్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే హెడర్ ఒకటే, ఫూటర్ కాదు. నేను హెడర్ ఒకటే అక్కడ టైప్ చేశాను అనమాట. దీనిని మనం హెడర్ ఆప్షన్లో ఎంచుకోవచ్చు. ఇదో అనుకుంటే ఇక్కడ క్లోజ్ హెడర్లో దాన్ని క్లిక్ చేస్తే అది అయితే మనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కింద ఫోటో ఉందన్నమాట. హెడర్ ఇటు పక్క ఉంది, ఫోటో ఉంది. ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫోటోని ఉపయోగించి ఈ విధంగా అయితే డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ మనకి ఇంకా ఏమైనా సమాచారం కావాలి దాన్ని మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ అంటే ఏం లేదు, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తాను చూడండి.
మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి హెడ్ అని క్లిక్ చేస్తాను. హెడ్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఎడిట్ హెడర్ రూల్. దీంట్లో మీకు ఏ పేరు కావాలో ఆ విధంగా మీరు టైప్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి దీన్ని ఉపయోగిస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫూటర్. ఇప్పుడు ఫూటర్లో కూడా సేమ్ ఇలాగే ఎడిట్ అండ్ ఫూటర్ ఈ విధంగా అయితే మీరు టైప్ చేసుకుని దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. హెడర్ అండ్ ఫూటర్ని అంటే అక్కడ హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, 2 బాక్సులు ఉన్నాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఇది వద్దని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. లేకుంటే అండూ చేసుకుని అది వెళ్ళిపోతుంది సెలెక్ట్ చేసుకొని. ఒకవేళ ఇక్కడ చూడండి మనం రిమూవ్ హెడర్ అని కొట్టేస్తే మనకి ఆ విధంగా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫూటర్ని కూడా వద్దనుకుంటాం. ఫూటర్ని కూడా వద్దనుకుంటే మళ్ళీ ఫూటర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కింద లాస్ట్లో రిమూవ్ ఫూటర్ అని దాన్ని క్లిక్ చేయగానే మనకి ఆ ఫూటర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు హెడర్ అండ్ ఫూటర్స్ వెళ్ళిపోయాయి అనమాట. ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్లో హెడర్ అండ్ ఫూటర్స్ని ఉపయోగించి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు పేజ్ నెంబర్ అంటే సెకండ్ పాయింట్ వచ్చి పేజ్ నెంబర్ అనమాట. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసాం కాబట్టి మనకి అది ఎక్కడ డిస్ప్లేలో లేదు. ఇప్పుడు పేజ్ నెంబర్ ఎలా చేస్తాం చూడండి. ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ నెంబర్ వల్ల దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ పేజ్ నెంబర్లో దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. టాప్ ఆఫ్ పేజ్, బేటా ఆఫ్ పేజ్, పేజ్ మార్జింగ్ ఈ విధంగా వస్తుంది. అంటే మీరు ప్రతి ఒక్క డాక్యుమెంట్లో చూశారు పేజీని ఐడెంటిఫై చేయడం అనమాట. అంటే పేజీకి నెంబర్లు ఇవ్వడం అనమాట. 1, 2, 3, 4, 5 పేజీ, 6 పేజీ అనేసిలా అదనమాట. దీనిలో ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ మీరు ఎంచుకోండి. ఇప్పుడు నేనైతే ఇది ఇస్తున్నాను. ఇది ఇవ్వగానే చూడండి ఫస్ట్ పేజీ మీద నాకు 1 అని వచ్చింది. ఇలా మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉంటాయో అన్ని పేజీల మీద ఈ విధంగా అయితే ఈ నెంబర్లు వస్తాయి. చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ చూస్తున్నారా మీరు? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని వచ్చినప్పుడు మనం క్లోజ్ కొట్టేస్తే ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది అది పేజ్ నెంబరు. ఇక్కడ చూడండి మళ్ళీ ఆ పేజ్ నెంబర్ అయితే రిమూవ్ కాలేదు ఇక్కడ మాకు. మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే నేను సెలెక్ట్లో పెట్టలేదు కాబట్టి అది రిమూవ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి దాని స్టైల్ని మారుస్తున్నాను. ఇప్పుడు మనకి ఇటు పక్క ఉంది, రైట్ సైడ్కి ఉంది. ఇప్పుడు లెఫ్ట్ కావాలంటే మళ్ళీ మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. మళ్ళీ పేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి బాటమ్ పేజ్ ఈ విధంగా దీనికి వెళ్ళి ఏదో ఒక ఆప్షన్ని మీరు ఎంచుకోండి. నేనే ఇప్పుడు లెఫ్ట్ ఇద్దాం ఇందాక రైట్ ఇచ్చాను కదా, ఇప్పుడు లెఫ్ట్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను పేజ్ నెంబరు. అంటే కింద అంటే ఇందాక పైన ఇచ్చేసాం కదా, ఇప్పుడు కింద కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి పైన అదేవిధంగా మనకి కింద కూడా డిస్ప్లే చూడండి. ఇక్కడ మిడిల్లో చూసారా మీరు కింద 1, అదేవిధంగా కింద ఫోటో కింద చూడండి. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ పేజ్ నెంబర్లోకి వెళ్తున్నాను. పేజ్ నెంబర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మీకు నచ్చింది అంటే మీకు నచ్చిన స్టైల్లో ఏదో ఒకటి తీసుకోండి. నాకు నచ్చిన స్టైల్లో ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా సెకండ్ ఆప్షన్లో తీసుకున్నాను. సెకండ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి ఈ స్టైల్ని తీసుకున్నాను. ఈ స్టైల్ని తీసుకుంటే ఇక్కడ చూడండి పేజ్ కిందకు వస్తుంది అనమాట మనకి ఆ నెంబర్. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3 చూసారా? ఈ విధంగా అయితే ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఆ పేజ్ నెంబర్లు అయితే మనకి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీరు దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ మీకు మోడల్ కావాలంటే మళ్ళీ మోడల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూస్తే మనకి ఈ మోడల్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఆ మోడల్ వద్దు, దాన్ని మళ్ళీ మార్చాలనుకుంటాం. మళ్ళీ పేజ్ నెంబర్లోకి వెళ్తాం. మళ్ళీ మీకు నచ్చిన ఆప్షన్లో ఇక్కడ రిమూవ్ కొట్టేస్తే మనకి అది వెళ్ళిపోతుంది అనమాట ఆ పేజ్ నెంబరు. అది వద్దు ఇంక మోడల్ కావాలనుకున్నాం కాబట్టి దాన్ని పేజ్ నెంబర్కి వెళ్ళి రిమూవ్ కొట్టేసాం. ఇప్పుడు మళ్ళీ పేజ్ నెంబర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ ది పేజ్లో టాప్ ఆఫ్ పేజ్కి క్లిక్ చేసాం. ఈ విధంగా మనం సెంటర్లో తీసుకున్నాం. సెంటర్లో పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2 మిడిల్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ విధంగా అయితే మన నెంబర్లని ఆ డాక్యుమెంట్ మీద రైట్కి కావాలో, లెఫ్ట్కి కావాలో, మిడిల్ కావాలో మీరు ఆ ఆప్షన్ ఉపయోగించి ఎంచుకోవచ్చు. దీనిని పేజ్ నెంబర్ అంటారు అనమాట. ఈ విధంగా అయితే మనం ఎంఎస్ ఆఫీస్ పేజ్ నెంబర్ని ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ వద్దనుకుంటే రిమూవ్ పేజ్ నెంబర్ కొట్టేసి అవి మనకి రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 1 కాదు, పేజ్ నెంబర్ 10 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ నెంబర్ వల్ల సేమ్ అది పేజ్ నెంబర్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇంకో ఆప్షన్ వస్తుంది. మీకు ఏ పేజ్ కావాలో ఆ పేజ్ ఈ విధంగా క్లిక్ చేయగానే ఆప్షన్ని మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ పేజ్ నెంబర్ వల్ల అక్కడ 10 ఇచ్చేస్తున్నాను నేను. 10 ఇచ్చేసి ఓకే ఇవ్వగానే చూడండి ఇక్కడ మనకి మళ్ళీ ఇప్పుడు పేజ్ నెంబర్లోకి వెళ్తున్నాను. టాప్ ఆఫ్ ది పేజ్ దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 10 నుంచి వస్తుంది మనకి నెంబరింగ్. చూసారా? ఇక్కడ చూడండి నాకు ఆ డాక్యుమెంట్ 10 అని వచ్చింది. 10, 11,
12 ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మనకి వద్దు ఫస్ట్ లాగే 1, 2 రావాలంటే దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇందాక ఓపెన్ చేసారు అదే బాక్స్ మళ్ళీ 1 అని ఇచ్చి ఓకే వేస్తే అది మళ్ళీ 1 నుంచి వచ్చిందనమాట. ఇప్పుడైతే టెక్స్ట్ బాక్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ అని వల్ల టెక్స్ట్ బాక్స్ అంటే మీరు కొన్ని డాక్యుమెంట్లు చూస్తూ ఉంటారు. ఒక డాక్యుమెంట్లో మనం ఈ విధంగా టెక్స్ట్ని అదేవిధంగా ఫోటోని ఇన్సర్ట్ చేస్తాం కదా దాని గురించి అనమాట. ఇక్కడైతే నేను ఒక ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడైతే ఈ డేటాని మనం రిమూవ్ చేయవచ్చు. రిమూవ్ చేసి మనకి ఏ కావాలో ఆ డేటా ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ ముంబై అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ముందు మనం ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ దీన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ మనం తీసుకుంటే ఈ విధంగా మనకైతే ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని బట్టి మనం డ్రాగ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే ఒక బాక్స్ డ్రాగ్ చేస్తున్నాను. అంటే మనం కొన్ని అప్లికేషన్లు చూస్తూ ఉంటాం. ఒక అప్లికేషన్లో ఈ విధంగా ఒక బాక్స్ ఇచ్చి అందులో మీ ఫోటోని ఇన్సర్ట్ చేయండి అని ఇస్తాడు. అది ఎలా చేస్తామంటే ఈ విధంగా అనమాట. ఈ టెక్స్ట్ బాక్స్ని ఉపయోగించి ఈ విధంగా మన ఫోటోని ఇన్సర్ట్ చేస్తాం అక్కడ. ఈ విధంగా నేను ఒక బాక్స్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. దీన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఫోటో అంటే మీరు కొన్ని డాక్యుమెంట్ చూస్తారంటారు కదా. అంటే ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్లో మీ ఫోటోని పేస్ట్ చేయండి అలాగే మీరు చూస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఈ టెక్స్ట్ బాక్స్ని ఉపయోగించి ఎంఎస్ ఆఫీస్లో ఈ విధంగా అయితే ఈ టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేస్తాం అనమాట. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ దీన్ని మనం డిజైన్ చేయాలంటే ఈ విధంగా మళ్ళీ దాన్ని సెలెక్ట్లో పెట్టాలి. సెలెక్ట్లో పెట్టి ఇక్కడ చూడండి పైన స్టైల్స్ వస్తుందా. ఈ స్టైల్లో ఒక్కొక్క స్టైల్ మీరు కొడతా ఉంటే బార్డర్ స్టైల్స్ వస్తుంటాయి 4 టైప్స్. అదే మీరు కలర్ కూడా ఈ విధంగా చూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు. నేను చూడండి ఒక ఆప్షన్ మీద పెడుతుంటే ఈ విధంగా అయితే మనకి ఇన్సర్ట్ ఫోటో ఆ బాక్స్లో ఈ విధంగా కలర్స్ వస్తూ ఉన్నాయి. అంటే మనకి ఈ కలర్స్ అవసరం లేదు, మామూలుగా బాక్స్ చాలు. కాకపోతే మీకు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఈ టూల్స్ని ఉపయోగించి. ఈ టూల్స్ అన్నీ ఒకసారి చూసండి. అంటే నేను ఫస్ట్ పార్ట్ 5లోనే ఎక్కడ చెప్పున్నాను దీని గురించి. వీటి గురించి మీరు ఒకసారి చూసేయండి. ఒకవేళ మనకి ఈ బాక్స్ ఈ డిజైన్ వద్దు అనుకుంటే మనం దీన్ని సెలెక్ట్లో పెట్టుకొని అండూ చేయొచ్చు. అండూ చేసిన పోయిద్ది. లేకుంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఆప్షన్ కొట్టినా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేనైతే అండూ చేస్తున్నాను. అండూ చేస్తే ఏమైద్ది ఒక స్టెప్ తగ్గుతూ వచ్చింది అనమాట. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా. చూడండి ఇప్పుడు మళ్ళీ మనం టెక్స్ట్ బాక్స్లోకి వెళ్దాం. టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను అండూ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ర్యాపింగ్ ర్యాపింగ్ అంటే అది మనకు సెలెక్ట్లో ఉందన్నమాట. అంటే అది సెలెక్ట్లో ఉంది కాబట్టి అది ర్యాపింగ్లో ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్ మీకు అవసరం లేదు. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనం అండూ చేస్తాం. చూడండి ఒక స్టెప్ మనకి రిమూవ్ అవుతుంది. ఓకేనా. ఇవి కావాలంటే ఉంచుకోండి, లేకపోతే ఈ విధంగా రిమూవ్ చేసేయండి. ఈ విధంగా మనం టెక్స్ట్ బాక్స్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా 4th పాయింట్ వచ్చి డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక లైన్లో ఫస్ట్ అక్షరం 3 లైన్లకి జూమ్గా రావాలంటే ఏ విధంగా మనం డ్రాప్ క్యాప్ని ఉపయోగిస్తాం ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. అంటే ముందు ఒక లెటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక లెటర్ని సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ పేజ్ దీన్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు స్టైల్స్ వస్తాయి అనమాట. దీనిలో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇక్కడ చూడండి నేను ఒక స్టైల్ మీద కూడా చూడండి ఫస్ట్ అక్షరం ఆ 3 లైన్లకు కలిపి అది బిగ్ సైజ్ వస్తుంది చూసారా. ఫస్ట్ అక్షరం దాన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా మనం డ్రాప్ క్యాప్ ఇస్తే అది బిగ్గా వస్తుంది 3 లైన్లకి. అదేవిధంగా మార్జింగ్ ఏరియాలో రావాలంటే సెకండ్ ఆప్షన్లో ఇక్కడ మీరు పెంచండి ఈ విధంగా కొడితే మనం మార్జింగ్ ఏరియాలో వస్తుంది అనమాట 3 లైన్లకి అక్షరం. ఈ విధంగా మనం ఈ ఆప్షన్ ఉపయోగించి డ్రాప్ క్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి 6 లైన్స్కి కావాలి అంటే మళ్ళీ దాన్ని కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి డ్రాప్ క్యాప్ ఆప్షన్లో దాంట్లో అదేవిధంగా కింద చూడండి లాస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది మీకు ఎన్ని లైన్లు కావాలని. నేనైతే ఇప్పుడు 6 లైన్లకి ఇచ్చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు అక్కడ 6 ఇచ్చేసి నేను ఓకే ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి అక్కడ 6 ఇచ్చి ఓకే ఇస్తున్నాను. ఓకే ఇస్తే చూడండి ఇప్పుడు ఆ ఫస్ట్ వర్డ్ ఆ 6 లైన్లకి జూమ్గా కనిపిస్తుంది పెద్దగా. అర్థమవుతుందా. ఒకవేళ మనకు వద్దు అనుకుంటే దాంట్లో మళ్ళీ 3 లైన్లు కావాలంటే 3 లైన్లకి ఇచ్చవచ్చు. అసలు అది వద్దు అనుకుంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా మనం సైజ్ని కూడా పెంచుకోవచ్చు స్పేస్ని. ఈ విధంగా చూడండి ఈ స్పేస్ అనమాట. మీరు ఒకసారి వీటిని అప్లై చేసి మీకు క్లీన్గా అర్థమవుతుంది. అంటే నేను చూపించడం కన్నా మీరు చేయడమే ఇంకా మీకు బాగా ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం ఈ డ్రాప్ క్యాప్ని ఉపయోగించి ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో ఈ విధంగా స్టైల్ని మార్చుకోవచ్చు వర్డ్ని. అంటే మనం డ్రాప్ క్యాప్ చేసేటప్పుడు ఫస్ట్ అక్షరం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి కీబోర్డ్లో, అది డిలీట్ అయిపోయింది. ఓకేనా. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా వీడియో. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ వీడియోని స్కిప్ చేసి చూడండి. అదేవిధంగా ఇప్పుడు సింబల్స్
అంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చి సింబల్స్ అంటే మీరు చూస్తూ ఉంటారు. అంటే కొన్ని వర్డ్లలో కానీ అదేవిధంగా కొన్ని పేజీల్లో కానీ మనం కీబోర్డ్ ద్వారా కొన్ని సింబల్ ఇస్తాము, లెస్ దెన్, గ్రేటర్ దెన్ వాటి గురించి ఇప్పుడు దానికి ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ వచ్చి సింబల్. ఇప్పుడు సింబల్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కీబోర్డ్ ద్వారా లెస్ దెన్, గ్రేటర్ దెన్, అదేవిధంగా ఎండ్, బ్రాకెట్స్, పర్సంటేజ్, ఈ విధంగా అయితే కొన్ని సింబల్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో వాడు కొన్ని సింబల్ని ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. అవేలాగా మనం ఇప్పుడు చూద్దాం వాటి గురించి కూడా. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి సింబల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని సింబల్స్ వస్తాయన్నమాట. మీకు ఇందులో ఏ సింబల్ కావాలో ఆ సింబల్ని ఇచ్చేయవచ్చు. అదే మోడ్ సింబల్స్ కావాలంటే కింద మోడ్ సింబల్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇంకా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఏదో ఒక సింబల్ని ఇచ్చేసుకోవచ్చు, మీకు నచ్చిన సింబల్ని. నేనైతే ఇక్కడ ఏదో ఒక నాకు నచ్చిన సింబల్ని ఇచ్చేసి ఓకే ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి మీరు దీన్ని మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు వస్తూనే ఉంటాయి ఇక్కడ సింబల్స్. మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ కూడా బాక్స్లో కూడా టైప్ చేసుకోవచ్చు మీరు. ఒకసారి మీరు కంప్యూటర్లో ఇది ప్రాక్టికల్గా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక సింబల్ తీసుకున్నాను, ఆ సింబల్ని నేను తీసుకుని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, ఆ సింబల్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయగానే నాకు ఆ సింబల్ అయితే అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి ఆ బాక్స్ని రిమూవ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆ బాక్స్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు బాక్స్ని నేను రిమూవ్ చేయగానే అక్కడ మనకు వచ్చేసింది. చూడండి, చూసారా, ఈ విధంగా సింబల్స్ వస్తాయి. దీన్ని మనం షార్ట్ కట్కి కూడా ఇవ్వచ్చు. అంటే షార్ట్ కట్కి ఇచ్చేటప్పుడు సింబల్స్కి వెళ్ళి ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్స్ వల్ల దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక సింబల్ తీసుకోండి, ఇక్కడ చూడండి షార్ట్ కట్ కీ అని షార్ట్ కట్ కీని క్లిక్ చేసి ఆ సింబల్ని అక్కడ ఇచ్చేయండి. ఆ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ ఆ షార్ట్ కట్ కీ అంటే మీకు కీబోర్డ్ ఆప్షన్లో లేని న్యూ కీని ఇవ్వండి అక్కడ. నేనైతే ఇప్పుడు Ctrl+= ఇస్తున్నాను దానికి, ఆ సింబల్కి, షార్ట్ కట్కి. ఆ బాక్స్కి వెళ్ళి Ctrl+= అని ఇచ్చి నేను ఓకే చేస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లో నేను కల్సర్ని పెట్టాను. ముందుగా ఆ సింబల్ని ఆడిచ్చేయాలి మనం. ఇప్పుడు చూడండి బాక్స్కి వెళ్ళి Ctrl+= కొట్టాను. కొట్టి ఇప్పుడు ఇన్సర్ట్ అనే ఆప్షన్ లేకుండా ఇక్కడ చూడండి అలైన్ అనే ఆప్షన్ కనిపించింది మీకు ఇటు లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ Ctrl+= ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒకటి వస్తుందా అలైన్ అని, అదే సరిగ్గా చూడండి మీరు. లెఫ్ట్ సైడ్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఓకే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఓకే ఇవ్వగానే మనం చూడండి దీన్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నేను కీబోర్డ్కి వెళ్ళి Ctrl+= టైప్ చేస్తాను. ఇప్పుడు Ctrl+= నేను కీబోర్డ్లో కొడుతుంటే ఇక్కడ చూడండి మనకి ఆ సింబల్ డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ విధంగా అయితే మనం ఆ సింబల్కి కీబోర్డ్లో షార్ట్ కట్కి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మనకి ఆ షార్ట్ కట్కి వద్దు అనుకుంటే మళ్ళీ సింబల్కి వెళ్ళి మోడ్ సింబల్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ షార్ట్ కట్ కీ వల్ల దానిలోకి వెళ్ళి ఆ సింబల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రిమూవ్ సింబల్ అని కొట్టండి. రిమూవ్ సింబల్ కొట్టేస్తే మనకి ఆ షార్ట్ కట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంకా మీరు ఆ షార్ట్ కట్కి కొట్టినా మనకి ఆ సింబల్ డిస్ప్లే అవ్వదు. ఇప్పుడైతే నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే చేసి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, నేను కీబోర్డ్లో షార్ట్ కట్కి ఇస్తూ ఉంటే నాకు అది డిస్ప్లే కావటం లేదు, అంటే అది రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం సింబల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని సింబల్ ఆప్షన్ అంటారు. అదేవిధంగా 6 పాయింట్ ఈక్వేషన్ అంటే మ్యాథమెటిక్స్. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సింబల్ పక్కన ఈక్వేషన్లో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు కొన్ని ఈ విధంగా ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. దీనిలో ఏదో ఒకటి మీకు ఇష్టమైంది తీసుకోండి స్టైలు. దీన్ని తీసుకుని మీకు మ్యాటర్ ఇదే కావాలంటే ఇదే పెట్టుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఒకసారి. వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? దీన్ని డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ చేసేస్తాను. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ న్యూగా ఓపెన్ చేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వెళ్దాం ఒకసారి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈక్వేషన్, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏదో ఒక స్టైల్ తీసుకోండి. ఇక్కడైతే మనకి ఈ విధంగా ఈక్వేషన్స్ వచ్చాయి. ఒకవేళ మనకి ఇక్కడ నెంబర్లు చేంజ్ చేసుకోవాలి, ఈ ఈక్వేషన్ నెంబర్ మనకు వద్దంటే అక్కడ మనం మౌస్ పాయింట్ని పెట్టి అక్కడ 2 ఇచ్చేసాను. అదేవిధంగా ఇక్కడ 1 కార్డ్ కూడా 6 ఇస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు దాన్ని, ఈక్వేషన్స్. ఈ విధంగా అయితే మనం ఎంఎస్ ఆఫీస్లో ఈక్వేషన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఈక్వేషన్ టూల్ని ఉపయోగించి ఈ విధంగా అయితే మనం మ్యాథమెటిక్స్ కూడా చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్లో. దీనిని ఈక్వేషన్స్ అంటారు. దీనిలో కొన్ని ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా చూడండి, మీరు ఒక్కొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తూ ఉంటే ఈ విధంగా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమీ అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే మీకు కంపల్సరీగా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? కామెంట్ బాక్స్లో మీరు ప్రతి ఒక్కరూ నాకు అర్థం కాకపోతే కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు సిగ్నేచర్ లైన్ గురించి. ఇప్పుడు మనకి ఇదొద్దు ఈక్వేషన్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు సిగ్నేచర్ లైన్ 7th పాయింట్. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి
మనకి సిగ్నేచర్ లైన్ ఉందా దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది, దాన్ని ఓకే ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఏ సిగ్నేచర్ కావాలో ఆ పేరు అక్కడ ఇచ్చేయండి. ఆ పేరు ఇచ్చేసి మీరు కింద ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను అక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను, సిగ్నేచర్ ఆథరైజ్ ఏదో ఒకటి ఇస్తాను. ఇక్కడ నేను ఓకే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకి సిగ్నేచర్ లైన్ వచ్చి ఒక బ్రాకెట్ ఓపెన్ అయింది చూసారా. దీన్ని మనం కొన్ని అప్లికేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఆఫీసర్ సైన్ గురించి వాటి గురించి ఈ విధంగా సిగ్నేచర్ అసలు వాళ్ళు ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారంటే ఈ ఎంఎస్ ఆఫీస్లో సిగ్నేచర్ లైన్ టూల్ని ఉపయోగించి ఈ విధంగా అయితే మనం దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా జూమ్ కూడా చేయొచ్చు. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయితే సిగ్నేచర్ లైన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే ఉంచుకోండి, ఒకవేళ వద్దు అంటే దాన్ని డిలీట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా డేట్ అండ్ టైం. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి డేట్ అండ్ టైం అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయన్నమాట ఈ బాక్స్లో డేట్ అండ్ టైం గురించి. ఇక్కడ చూసుకొని మీరు ఓకే ఇచ్చేయండి. ఓకే చేసే చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ మీద ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూసారా డేట్ అండ్ టైము. ఈ విధంగా అయితే మనం డేట్ అండ్ టైంని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో. ఇది కూడా ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. 9 వచ్చి ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా ప్రింటింగ్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం అంటే ఈ టూల్ని ఉపయోగించి చేస్తాం అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోతాం ఒకసారి. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మీకు ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఇంకో ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలో ఇక్కడ చూడండి కొన్ని వ్యూ పాయింట్లు చార్ట్స్ ఈ విధంగా వస్తాయన్నమాట. మీకు ఏదో ఒకటి మీకు నచ్చింది అక్కడ ఇచ్చేసి ఓకే ఇచ్చేయాలి. ఇక్కడ నేను ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తాను, నాకు నచ్చింది ఇక్కడ చార్ట్ అని ఇచ్చేస్తున్నాను. చార్ట్ ఇచ్చి ఓకే ఇచ్చాను. ఓకే ఇవ్వగానే నాకైతే ఒక బాక్స్ అయితే డిస్ప్లే అవుతుంది చూసారా. ఈ విధంగా అయితే చార్ట్ బాక్స్ అయితే నాకు ఓపెన్ అయింది. దీన్ని మనం బూస్టింగ్ చేసుకోవచ్చు. అంటే బూస్టింగ్ అంటే ఏం లేదు, ఎడిటింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు సెలెక్ట్లో పెట్టి ఇక్కడ పైన కొన్ని ఆప్షన్లు కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాం. దీన్ని సెలెక్ట్ చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని మనం పెయింటింగ్ ఇచ్చుకోవచ్చు కలర్స్. దాన్ని డబుల్ క్లిక్ ఇవ్వగానే మొత్తం మనకి ఈ విధంగా అయితే ఒక బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో మీరు కలర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వద్దన మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏదో ఒక కలర్ మీకు నచ్చింది ఇచ్చేసుకోండి, ఇచ్చేసి ఓకే ఇవ్వండి. ఈ విధంగా అయితే మనకు కలర్ వచ్చేసింది. దీన్ని మనం ఇప్పుడు ఆ డాక్యుమెంట్లోకి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కాపీ కూడా చేసుకోవచ్చు. దీన్ని అదేవిధంగా మనం మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేసినా మనకి ఈ విధంగా అయితే ఆ డాక్యుమెంట్ మీద ఈ చార్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మనం దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా 10 వచ్చి టేబుల్స్ అనమాట. అది వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది.